ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా అనేది మనకి ఏ సూచనలు ఉండవు. అంటే మామూలుగా పీరియడ్స్ వస్తుంటాయి, అండం విడుదలవుతూ ఉంటుంది, అది మనకు తెలియదు. ప్రెగ్నెన్సీ రానప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ ఇన్వెస్టిగేషన్స్ లో రకరకాలు ఉన్నాయి. సలైన్ సాల్పింగోగ్రామ్, హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అనేది ఉంటుంది, HSG. ఇందులో ఏం చేస్తారంటే ఒక డై మీ యూట్రస్ లోకి, గర్భసంచిలోకి వేస్తారు. ఈ డై ఇటువైపు అటువైపు వస్తే 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు, అంటే ట్యూబ్ కనెక్టెడ్ కదా గర్భసంచికి. సో ఈ ట్యూబ్స్ నుంచి ఆ డై, ఆ రంగు బయటికి వస్తే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు. ఏ వైపు అయినా బ్లాక్ ఉంటే ఆ వైపు బ్లాక్ ఉన్నట్టు, ట్యూబ్ ఆ డై రాదు అనమాట బయటికి. ట్యూబ్ బ్లాకేజ్ కొన్నిసార్లు HSGs తో ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు లాప్రోస్కోపీతో ఓపెన్ అవుతుంది. కాకపోతే కానప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఒకవైపు ఓపెన్ ఉంది, ఒకవైపు బ్లాక్ ఉందంటే ఏ వైపు అయితే ఓపెన్ ఉందో అండాశయాలు ఆ వైపు యాక్టివ్ ఉండి అండం అక్కడ నుంచి విడుదలవుతే మీరు ఇంకా న్యాచురల్ గా ట్రై చేయొచ్చు, IUI ట్రై చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ 2 వైపులు బ్లాక్ ఉన్నప్పుడు, లాప్రోస్కోపీ పని చేయనప్పుడు, ఏది పని చేయనప్పుడు IVF ఒక మంచి మార్గం. సో ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఉట్టి అండాశయాల్ని చూడకూడదు, గర్భసంచిని చూడకూడదు, హార్మోన్స్ కాదు, ఇవన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ట్యూబ్స్ కూడా ఉంటాయి. ఈ 4 పార్ట్స్ ఏంటి? మీ హార్మోన్స్ బాగుండాలి, మీ అండం సరిగా విడుదలవ్వాలి, ట్యూబ్స్ బాగుండాలి, గర్భసంచి బాగుండాలి, అఫ్ కోర్స్ 5వది కణాలు బాగుండాలి. ఈ 5 ఇంపార్టెంట్ విషయాలు బాగుంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీగా ఉంటుంది. దీని గురించి లేకపోతే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి కనుక్కోవాలంటే తప్పకుండా జివా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.